ఇంకో మాట చెబుతున్నారు, శివపార్వతుల నిత్య జీవన వృత్తాంతంలోంచి సరదాకి ఒక సన్నివేశం లాగి రామనామం యొక్క గొప్పదనాన్ని చెబుతున్నాడు ఈ కవి. స్మరసంహారుడు. ఒక రోజున శివుడు భిక్షాటన చేసి ఆయన వృత్తైదేగా మరి అన్నం పట్టుకొచ్చారు. కానీ ఆయనకి ఏమిటి అలవాటు అంటే అమ్మవారు కూడా కూర్చుంటే కానీ అన్నాలు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోడు ఆయన. అమ్మవారిని కూడా పిలిచాట. కలిసి తిందాం పార్వతి, వంట ఎలాగూ చేయలేదు కనీసం తిందాం కలిసి అన్నాడు ఆయన. వంట చేసే పని ఏమిటి, ఈయనేమో భిక్షాటన చేస్తుంటే. అందుకని ఇక్కడ మంచి గొప్ప సంఘటన చెబుతున్నాడు ఇక్కడ. స్మరసంహారుడు కోరి పొత్తున భుజింపన్ బిల్వ. స్మరసంహారుడు కోరి పొత్తున భుజింపన్ బిల్వ. నేరాను శ్రీహరి నామంబులు వేయునెన్నెదను నిత్యంబైన నోమన్న. నేరాను శ్రీహరి నామంబులు వేయునెన్నెదను నిత్యంబైన నోమన్న. ఓ అరవిందాననా, ఓ అరవిందానన వేయునేమిటికి రామాయణ చాలు. ఓ అరవిందానన వేయునేమిటికి రామాయణ చాలన్న. మంత్ర రహస్యంబుతలంతు నేను రఘువీరా జానకీ నాయక. మామూలుగా ఆడవాళ్లకు ఉండేటువంటి నియమాలు నిష్టలు, వాటి వల్ల మగవాళ్ళకు వచ్చే కొన్ని ఇబ్బందులు, అప్పుడు భర్త ఎలా మాట్లాడతాడు, ఇదంతా ఇందులో పెట్టాడు ఈయన శివపార్వతులను పెట్టి. స్మరసంహారుడు శివుని జీవితంలో ఒక గొప్ప విశేషం. కాముని గెలిచాడు, కామాన్ని గెలిచాడు, ప్రేమతో వివాహం చేసుకున్నాడు. కాబట్టి ఆ దాంపత్యం నిలబడింది. యువకులు ఆలోచించండి. గోదావరి తీరంలో కూర్చుని వేరుశనక్కాయల పొట్లం ఒకటి కొనుక్కుని నువ్వు తింటే నే తింటా, నువ్వు తింటే నే తింటా, 2 సార్లు తినగానే వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. వేరుశనక్కాయలకే. తర్వాత వీళ్ళ బతుకంతా వేరుశనక్కాయలు కొట్టుకుని బతకాల్సిందే. గోదావరి కాపాడదు, వేరుశనక్కాయలు కాపాడు. ఇది ప్రేమ ఇవాళ సాగుతున్నది. నా కోసం గోదావరికి వచ్చాడు, తర్వాత గోదావరిలో తోసేసేది వాడే. నేను రమ్మనగానే వచ్చాడు. నువ్వు రమ్మనగానే మీ అమ్మ ఎన్నోసార్లు వచ్చిందమ్మా, మీ నాన్నగారు కూడా ఎన్నోసార్లు వచ్చారు నీ ఇంటికి, నీ కాలేజీకి. నీకు తండ్రి కనపడటంలా ఇప్పుడు, ఎందుకంటే వయస్సు కొవ్వెక్కిపోయింది. ఒళ్ళంతా 16 ఏళ్ళు వచ్చేసరికి ఆడదానికి మొగాడికి కూడా కొవ్వెక్కిపోయిందండి. ఎక్కడా తల్లిదండ్రుల మాటకి విలువ లేదు. ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగినందుకు ఒక అమ్మాయి తండ్రిని చంపేసిందండి 3 రోజుల క్రితం వార్త. 18 ఏళ్ళ అమ్మాయి. ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావు, సాయంత్రం 6ంటికి రా నాన్న అంటావా నువ్వు అని చంపేసిందండి. పత్రికల్లో వచ్చిన వార్త. 18 ఏళ్ళ అమ్మాయి. దుర్మార్గాలకి ఘోరాలకి ఆడా మగ తేడా లేదండి. ఎవరినేమో అనడానికి వీల్లేదు. ఇవాళ చంపేయడం లేదా చచ్చిపోవడం. నువ్వు సెల్ ఫోన్ వాడద్దు. ఏసై సీలింగ్ వేనాయ విద్మహే చున్నీయ కంఠాయ ధీమహి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది. ఇది సెల్ ఫోన్ వద్దన్నందుకు. తల్లిదండ్రి అన్నాక ఏమీ వద్దనకుండా అన్నీ మొత్తం స్వేచ్ఛ ఇస్తారే. భారత రాజ్యాంగం వేడి అందరికీ స్వేచ్ఛ ఇవ్వడానికి ఇక్కడ ఇచ్చారు. అందరికీ దేశమంతా ఏమవుతుందో తెలుస్తుంది. ఇక్కడ ప్రతివాడికి స్వేచ్ఛ ఎక్కువైపోయింది. వ్యక్తి స్వేచ్ఛ ఎప్పుడు వ్యవస్థను ఇబ్బంది పెడుతుందండి. 140 కోట్ల మంది ప్రజలు బాగుండాలంటే వ్యక్తి స్వేచ్ఛ తగ్గాలి, వ్యవస్థ నిబంధనలు పెరగాలి, అప్పుడే బాగుంటుందండి. ఖచ్చితంగా వ్యక్తి స్వేచ్ఛ తగ్గాలి, బాగా తగ్గాలి. వ్యక్తుల స్వేచ్ఛ గురించి ఎవడో మాట్లాడద్దు అసలు. ఇక్కడ వ్యవస్థకు నువ్వు కట్టుబడి ఉండాల్సిందే. నా ఇష్టం వచ్చినట్టు నేను బండేసి కడతా, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, ఈ మాటలు మాట్లాడకూడదు. అసలు రాజ్యాంగానికి వ్యతిరేకం. వ్యవస్థ బాగుండాలా వద్దా? మన దగ్గర కర్మే వచ్చిందంటే వ్యక్తి స్వేచ్ఛల గురించి చాలా సంఘాలు ఉంటాయండి. ప్రతి వాళ్ళకి సంఘాలు ఉంటాయి. వాళ్ళ ఇంక్రిమెంట్ల గురించి, పిఆర్సీల గురించి మాట్లాడతారు. వాళ్ళు బాధ్యతలు చేస్తున్నారో లేదో ఎవరో మాట్లాడరండి. సంఘాలు ఉన్నది ఇంక్రిమెంట్ల గురించా? బాధ్యత చేయమని అడిగావు నువ్వు ఎప్పుడైనా? ఉద్యోగులు అందరి చేత ఉద్యోగ సంఘాలని బాధ్యతలు చేయించమనండి. మొత్తం అన్నీ బాగానే ఉంటాయి, అన్ని వ్యవస్థలు బాగానే ఉంటాయి. ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం అన్నీ బాగుంటాయి. ఎవరు అడగరు. ఎవరైనా ఒకరికి ఏదైనా చిన్న ఇంక్రిమెంట్ తక్కువైనా ఒకరిని సస్పెండ్ చేసినా వెంటనే ఒక 100 మంది వస్తారు. అది కూడా క్యాస్ట్. వ్యక్తి స్వేచ్ఛ బాగా తగ్గి వ్యవస్థ భద్రత పెరిగినప్పుడే ప్రపంచం బాగుంటుంది. మన స్వేచ్ఛను మనమే తగ్గించుకోవాలి. అదే రామాయణం, అదే సందేశం. అందుకే శివుడు ప్రేమలో గొప్పది. ఇప్పటికీ కూడా వివాహం జరిగితే పెద్దవాళ్ళు ఎవరైనా 80 ఏళ్ల వాళ్ళు వస్తే పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి నేను వాళ్ళకి ముందు దండం పెట్టిస్తారమ్మ. దంపతాంబూలాలు, మంగళసూత్రం పెళ్లి కూతురు కట్టే ముందు మన దగ్గర ఒక విశిష్టమైన ఆచారం ఉందండి. అది మండలిలోకి, సభలోకి వెళ్ళి ముత్తైదువులందరి మెడల్లో ఒకసారి తగిలిస్తారు. ఇలాగా తీసుకొచ్చి ఈవిడ అంటే మీ అందరి సౌభాగ్యం, మీ ఆశీర్వచనం వల్ల మా అమ్మాయికి రావాలి. ఎంత గొప్ప ఆచారం. కేవలం ఓన్లీ ఇన్ ఇండియా కనపడేటువంటి ఆచారం ఇది. కేవలం హిందువుల్లో కనపడే ఆచారం. ప్రపంచంలో ఎక్కడ కనపడదు ఇది. మొత్తం అందరినీ కలపడం ఇక్కడ.
నీ సౌభాగ్యం మా అమ్మాయికి ఇయ్యమ్మ కాస్త. అంటే ప్రతి ముత్తైదువుని కులభేదం లేకుండా గౌరవిస్తున్న సంస్కృతి కదా. ఎందుకు ఇక్కడ పార్వతీదేవి ప్రశ్న, గౌరీ పూజ చేయిస్తారు పెళ్లిలో, లక్ష్మీ పూజ సరస్వతి పూజ చేయించరు. అంటే వాళ్ళేం తక్కువ అని కాదు. అక్కడ లక్ష్మీ పూజ చేయిస్తే డబ్బు వస్తుంది, సరస్వతి పూజ చేస్తే చదువు వస్తుంది, గౌరీ పూజ చేస్తే వీడు బతుకుంటాడు. ముందు వీడు బతుకుంటే కదా వచ్చేది. గౌరీదేవి ఆయుర్దాయాన్ని ఇస్తుంది. గౌరీదేవి అంటే శక్తి. ముందు వీడు బతుకుంటే కదా డబ్బును చదువు. వీళ్ళు లేనప్పుడు డబ్బు దేనికి? అందుకని గౌరీ పూజ చేయిస్తారు. పెళ్లి కూతురు గౌరీ పూజ చేస్తుంది, పెళ్లి కొడుకు డౌరీ పూజ చేసుకుంటాడు. అక్కడ కూర్చొని లెక్కెట్టుకుంటూ ఉంటాడు. వీడికి గౌరీ, వాడికి డౌరీ. ఈ పూజల్లో మనకింత విశేషం ఉందండి. సరదాగా ఏం చెప్పుకున్నా కానీ ఆ గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు? ఆయన స్మరసంహారుడు అన్న ఒక్క మాటలో చెప్పాడు. ఆయన కాముణ్ణి కూల్చాడు, ప్రేమతో పెళ్లి చేసుకున్నాడు. అందుకే తనకి పార్వతీదేవిని చూడగానే ఒక కామపరమైన ఆలోచన, అది ప్రేమ కాదండి, అది శివుడే చెప్పాడు స్వయంగా. నాకు ఈ వికారం అన్నాడు. వికారం అని ఎందుకంటారండి? వేరే వ్యామోహం కాబట్టే అన్నారు. నాకు ఈ వికారం పుట్టిందేమిటి అని ఆలోచించాడు ఆయన. వెంటనే జ్ఞాననేత్రం తెరిచాడు. మూడో కన్ను తెరిచి దహనం చేశారంటే అర్థం అది. ఇక్కడ కన్ను, దాంట్లోంచి మంట, ఎదురుగా మన్మధుడు దహనం అయిపోవడం సినిమాలో చూపిస్తారు. 150 రూపాయలు టికెట్ ఇచ్చాక ఏమీ చూపించకపోతే నువ్వు డబ్బులు ఎలా ఇస్తావు? సినిమాలో చంద్రమోహన్ మన్మధుడు వేశాడు. ఆ రోజుల్లో ఆయనే మన్మధుడు. బాలయ్య ఏమో శివుడు వేసేవాడు. బాలయ్య అంటే బాలకృష్ణ కాదు, బాలయ్యలో నటుడు ఉండేవాడు. ఆయన శివుడు బాగా వేసేవాడు. వాళ్ళే నటుడు అలా వేసి. అంటే అక్కడ అర్థం ఏమిటంటే ఇలా సినిమాలో చూపించినట్టు ఈ మనిషి ఆ మనిషి ఎదురుగా ఉండడం కాదు. తన మనస్సులో ఒక కామపరమైన ఆలోచన, తపస్సు చేసుకుంటున్న ఋషి అయిన శివుడికి పార్వతీదేవిని చూడగానే కలగ్గానే ఆయన జ్ఞాననేత్రాన్ని తెరిచాడు. అంటే జ్ఞానంతో ఆలోచించడం. సతీదేవి చనిపోయింది కదా, నాకు ఇప్పుడు దేనికి ఈ గొడవ? మళ్ళీ మనస్సులో ఈ ఆలోచనలు వస్తున్నాయి. ఈ అమ్మాయిని చేసుకుంటే మాత్రం రేపు పొద్దున పుట్టింటికి వెళ్లకుండా ఉంటుందా? యోగాగ్నిలో దగ్ధం కాకుండా ఉంటుందా? ఎందుకు వచ్చిన గొడవ? నాకు ఎందుకు వస్తుంది ఈ ఆలోచన? రెండో పెళ్ళి, లేకపోతే ఈ అమ్మాయి ఏమిటి, నా వయస్సు ఏమిటి, నేనేమిటి, ఇప్పుడు చూసి వ్యామోహంలో ఇదంతా అనిపించి ఇదే జ్ఞాననేత్రం. యువకులు కూడా నేను పెద్దవాడినైనా నమస్కారం పెట్టి కోరుతున్నా. కామప్రేరితమైన ఆలోచనలు మీ చదువులో కలిగితే అట్టు తిరగేయండి, 10 నిమిషాలు ఆలోచించండి. వెంటనే SMS పంపేయకండి దయచేసి. రాగానే ఫోన్ నెంబర్ తీసుకోవడం, ఇక పంపేయడం. ఇక్కడ ఇద్దరు కలిసి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోవడం. మొత్తం జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎందుకు వస్తుంది ఈ ఆలోచన? నువ్వు ఇంజనీరింగ్ చదవడానికి వచ్చావు మిత్రమా, లైన్ వేయడానికి రాలేదు ఇక్కడికి. దానికి ఒక టైం ఉంది. పెళ్ళి అయ్యాక బాగా పెద్ద రైల్వేలు అయినాయి. ఎవడొద్దన్నాడు? అప్పుడు ఎవడు బెళ్ళామోహం చూడండి ఇక్కడ. అప్పుడేమో ఆవిడ విసుగు. కాలేజీలో ఉన్నంతకాలం ప్రేమ, ఇక్కడ ఏదో ప్రేమ. దీన్ని ఆడాళ్ళు నమ్ముతారు, ఎందుకంటే అమాయక చక్రవర్తులు లేరు ఇక్కడ. దీన్ని కామం అంటారు, ప్రేమ అనరండి. మన్మధుడిని ఎక్కడైనా సంస్కృత పండితులు అందరూ ఉండగా నమస్కారం పెట్టి మాట్లాడుతున్న మన్మధుడిని ప్రేమ దైవం అని ఎక్కడైనా అన్నారా? కామదేవ కామపాల కామీ కాంత కృతాగమఖ కామదేవ. మన్మధుడు కామానికి దేవుడు, ప్రేమకి దేవుడు కాదమ్మా. హీఈస్ ది గాడ్ ఆఫ్ క్రేజీనెస్, నాట్ ఫర్ లవ్ గాడ్ ఎవరంటే పరమశివుడు లవ్ గాడ్. పార్వతిని అంతగా ప్రేమించినట్టుగా అసలు భార్యకి సగం శరీరం ఇచ్చిన వాడు సృష్టిలో లేడండి, ఒక్క మన గోష్పాదేశ్వర స్వామి తప్ప. ఆయనకి ఎంత అంకిత భావం అంటే తిన్నా కూడా అమ్మవారు ఆయన కలిపి కూర్చుని తినాలి. ఈవిడికి బోల్డ్ లలితాదేవి, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి 100 మంది పారాయణలు చేస్తారు, 100 మందిని కాపాడాలి. ఈయనతో కలిసి అన్నం తినే టైం ఆవిడికి ఎక్కడిది? నా భక్తులను చూసుకోవాలంటే ఎంతసేపు భక్తులేనా, భక్తు లేదా, రా కలిపి తిందాం అంది. అది చమత్కారమైన ఘట్టం. స్మరసంహారుడు కోరి పొత్తున్న భుజింపన్ బిల్వా. ఇద్దరు కలిసి తిందాం రా పార్వతి, కాస్త సరదాగా మాట్లాడుకుంటూ తిందాం అని అంటే నేరాను అని చెప్పేసి అది భజ్యంలో పెట్టాడు. నేరాను అది భజ్యంలో పెట్టాడు. ఎందుకు అంటే శ్రీహరి నామంబులు వేయునెన్నెదను. విష్ణు సహస్రం పూర్తిగా చదివితే కానీ నేను అన్నం తిన్న. పార్వతీదేవికి కూడా ఈ నియమం ఉందన్నమాట. మన వాళ్ళు చాలామందికి ఉంటుంది ఈ నియమం. అదే సరిగ్గా లోకంలో జరిగే విషయాలే పద్యంలో పెట్టారు. సామాజిక వ్యాఖ్య అంటే ఇంతకంటే ఏమిటంటే శతకాలన్నీ లోకం కోసమే రాశారు, కైలాసం కోసం వైకుంఠం కోసం కాదు. నేరాను శ్రీహరి నామంబులు వేయునెన్నెదను. విష్ణు సహస్రం 1000 చదవడం నిత్యం పైన నోము రోజు పెట్టుకున్నాను. మీకేమిటి ఏమీ చదవరు, నేను చదవాలి, నాకు తప్పదు. ప్రతి ఇంట్లో మగ ఆడ మధ్యలో ఇది ఉంటుందమ్మా. ఆడాళ్ళు ఏదో పుస్తకం పట్టు కూర్చుంటారు, మగాడు ఏదో బయటికి వెడదామంటాడు, ఏదో చెప్తాడు, లేదా వాడు అడగగానే వాడు పని చేయరంటే ఎంతసేపు పారాయణలు అవి అంటారు. మీరు ఇక్కడ మొగుడు చూసుకోరు సరిగ్గా అని వ్యాఖ్యానిస్తారు. ఇక్కడ పైగా వీళ్ళే పుట్టించారు ఒక శాస్త్రం, ఈ స్త్రీ ఏమీ చదవక్కల్లా, ఏమీ చేయక్కల్లా, భర్తను చూసుకుంటే చాలా మోక్షం. వద్దమ్మా, అటువంటి అవకాశాలు ఏం లేవు, అటువంటి కన్సెషన్లు ఏమి ఉండవు. అందరూ చదవాల్సిందే, అందరూ జ్ఞానం పొందాల్సిందే. ఎవడు మాట్లాడినా ఈ మాటలు నమ్మక్కల్లా. వాళ్ళని కూడా భార్యను జాగ్రత్తగా చూసుకోమనండి, ఏమీ చేయొద్దని చెప్పమనండి. కుదురుతుందా? ఈ శాస్త్రాలు పుట్టించద్దండి.
సంసార బంధం అనేది భర్తకెంతో భార్యకి అంతే. తెంచుకుంటే రెండు దిగుతాయి, ఉంచుకుంటే రెండు ఉంటాయి. ఎవరికైనా ఒకటి. అందులో వేదాంత శాస్త్రం భేదం చూపించలేదు. వేదాంత శాస్త్రంలో ఆ భేదం లేదు. మనం అనవసరంగా ఈ నడవడం కోసం ఏదో చెప్పక్కల, అది కుదరదు. అది ఎవరైనా మీ బాధ్యతలు మీరు మగాడైనా చేయవలసిందే, ఎగ్గొట్టడానికి వీల్లేదు. గ్రంథాలు చదివినంత మాత్రాన్ని ఈ మగాడికి కూడా ఏమీ రాదండి, జ్ఞానం పొందాల్సిందే. జ్ఞానాదేవత కైవల్యం నువ్వు 100 కర్మకాండాలు చేసినా సరే, స్త్రీకైనా అంతే. అంచేత నేను పిలిస్తే నేను నియమంగా పెట్టుకున్నాను, నేను చదవడం మీకు ఈ మగాళ్ళకి అర్థం కావు ఇవన్నీ. నిత్యం పైన నోము అంటే అప్పుడు ఆయన సులభమైన ఉపాయం చెప్పట్టు ఆయనకు ఆకలి ఇస్తుంది, మరి తినాలి. అందుకని ఏదో ఉపాయం చెబితే వస్తారని. ఓ అరవిందానన అంటే ఈ మాటలు చెబుతుంటే ఆవిడ ముఖం పద్మంలా వికసించింది. అవి కేవలం ప్రేస కోసం వాడిన సంబోధన కాదు, పద్మంలా వికసించింది. అంటే భర్త మాటలకు భార్య ముఖం పద్మంలా వికసిస్తే ఆ సంసారం బాగుంటుంది. చెప్పావులే అన్నట్టుగా ఉంటే చెప్పావులే అన్నట్టే ఉంటుంది. ఓ అరవిందానన వెయ్యునేమిటికి రామాయణ చాలన్న. 1000 రామాలు చదవడం ఎందుకు, రామ అంటే చాలు. దానికి ప్రమాణం అండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతస్తుల్యం సహస్రనామతస్తుల్యం రామనామ వరాననే. ఆ శ్లోకాన్ని ఈ పద్యంలో పెట్టాడు ఈయన. రామరక్షా స్తోత్రంతో ప్రసిద్ధమైనటువంటి శ్లోకాన్ని ఇందులో పెట్టాడు. రామ రామాను నిరంతరం ఎందుకంటావు అంటే సహస్రనామాల కంటే విష్ణు సహస్రం కంటే కూడా గొప్పది. అవి అయితే 108 శ్లోకాలు 1000 నామాలు చదవాలి. రామ అని 2 అక్షరాలే కదా. రామాను ఓసారి అనుకుంటే చాలు. ఏమిటో ఇంతవరకు టీవీలో ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఎవరు ఈ విషయం చెప్పనే లేదు అని పార్వతీదేవి రామ అనుకుని అన్నానికి వచ్చింది, అంతే లెక్క. రామాయణ జాలన్న మంత్ర రహస్యంబు తలంతు నేను. అటువంటి రామ అనేటువంటి తారక నామ మంత్ర రహస్యాన్ని నేను తలుచుకుంటాను అన్నారు. ఇంకో మాట చెబుతున్నాడు, చాలా అందమైన మాట. మన పిల్లలకి పేర్లు ఎలా పెట్టాలో చెబుతున్నాడు తిప్పన్న కవి. చిలుకన్ ముద్దులు జిల్క పిల్చుతరి, చిలుకన్ ముద్దులు జిల్క పిల్చుతరి రాజీవాక్షి యొక్కర్తు నిత్సలు రామా రఘురామ రావెయని నన్. చిలుకన్ ముద్దులు జిల్క పించుతరి రాజీవాక్షి యొక్కర్తు నిత్సలు రామా రఘురామ రావెయని నన్. సాలోక్య సాయుధ్యమున్ కొలదుల్ మీరగనిచ్చినాడవట. సాలోక్య సాయుధ్యముల్ కొలదుల్ మీరగనిచ్చినాడవట. నిన్ను బిడ్డ పేరిడ్డవారల పుణ్యంబది మేర మీరదే రఘువీరా జనకీనాయక. నిన్ను బిడ్డ పేరిడ్డవారల పుణ్యంబుల గెద్ది మేర రఘువీరా జనకీనాయక. ఒక ఆవిడ చిలకన పెంచింది. ఊరికే చిలక చిలక పిలక అండం ఎందుకంటే దానికి రామ అని పేరెట్టింది. అస్తమాను దాన్ని రామ రఘురామ కోదండరామ సీతారామ అంటే ఓ ఓ అంటూ ఉండేది. దీన్ని బట్టే కొందరు కనిపెట్టారు, రామ రామ అంటే రామ రామ అంటే అందుకే రామచిలక అందుకు అనలేదండి. చిలక్కేం తెలుసు, అది మనం రామ అంటే రామ అంటుంది, డ్రామా అంటే డ్రామా అంటుంది. చిలక పలుకులు అంటారు. చిలక పలుకులు అంటే అర్థం తెలియకుండా మాట్లాడే మాట్లాడు, అదేం గొప్ప విషయం కాదు. అది చిన్నపిల్లలు పలుకుతారు, వాటిని చిలక పలుకులు అంటారు. వారికి అర్థం తెలియదు, పెద్దయ్యాక అర్థం తెలియాలి. రామచిలక అనేది అందుకు రాలేదండి, శాస్త్రం అది ఒప్పుకోదు. చిలకకో నియమం ఉందండి. ఆడచిలక ఒక మగ చిలకతో కలిస్తే జీవితాంతం అదే చిలక మరో చిలకను ముట్టుకోనివ్వదండి. అది ఏకపత్ని వ్రతం, రాముడు నియమం. అందుకే రామచిలుక అంటారు అటువంటి చిలుక. పక్షులకు కూడా ఉందమ్మా ఈ నియమం, మనుషులకు లేకపోతే ఎలాగా? చిలుకల్లో ఒక సాధారణంగా పక్షులన్నీ అంతే అని చెప్పారు. నేను పక్షి శాస్త్రం మీద పరిశోధనలు చేసిన వాళ్ళని, పక్షుల కంపెనీలు పక్షులను అమ్ముతూ ఉంటారు, జంట పక్షులను, వాళ్ళని ఎంక్వైరీ చేస్తే చిలక కాదండి చాలా పక్షుల్లో ఉంది నియమం అన్నారు. పక్షుల్లో ఉందండి నియమం. ఇంకో పక్షిని ముట్టుకోనివ్వదు అది. మనకి ఏ అక్కుపక్షి దొరికితే ఆ పక్షి చాలి, ఆ అక్కుపక్షి చాలి. ఇక్కడ వాడు అక్కుపక్షి అయినా సరే. పక్షులకున్న నియమం, పశువులకున్న నియమం మనుషులకు ఉండదా అండి? ఇన్ని గ్రంథాలు మనకున్నాయి, ఇంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, పక్షులకి అవకాశం లేదే. ఇక్కడ కూర్చొని ఎంత విన్నా ఆ చిలక్కి నా మాటలు అర్థం కావే, కానీ అది ఆచరిస్తోంది, మనం ఆచరించట్లా. ఆలోచింతురుగాక మేరలు, ఆలోచింతురుగాక మేరలు. తెలియకుండానే పశువులు పక్షులు ధర్మాన్ని ఆచరిస్తున్నాయి, తెలిసి కూడా మనం ఆచరించట్లా. పక్క చూపు వచ్చిందంటే కన్ను పొడి చేసుకోవాలంతే లెక్క, దాన్ని పెంచకూడదు. ఇంకా దానికి ఇంకా వంకలు పెట్టడం, చెప్పడం, వీడెవడో బాగా చూడలేదు, ఆవిడెవడో, ఇవన్నీ వంకలు. రాజుని చూసిన కళ్ళతో మొగుడును చూస్తే మొత్తం బుద్ధి అయింది. ఆ వ్యధవాలోచన లేకపోతే ఈ సంసారం బాగానే ఉండేది.
వేరే ఆలోచన రాగానే యువతలు ఆడదు దుర్మార్గురాలు అయిపోతుంది. అంతవరకు పతివ్రత అయిన భార్య పనికిమాలింది అయిపోతుందండి. నన్ను చూసుకోవడం సరిగ్గా తెలియదు, ఎందుకంటే వీడికి ఎవరితో కనపడింది ఇక్కడ అదొక గుంట, దాని వెనకాల పడతాడు. ఇంకా ఈ ఆలోచన అప్పుడే